హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ స్టడీ. మన ఛానల్ ఫస్ట్ టైం చూసారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం. 2017 సైకాలజీ టెట్ ప్రీవియస్ బిట్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, సాంఘిక వికాసానికి తొలి మెట్టైన ఆత్మభావన ప్రారంభమయ్యే దశ ఏది? ఆప్షన్ 1 యవన ఆరంభ దశ, 2 ఉత్తర బాల్య దశ, 3 పూర్వ బాల్య దశ, 4 పూర్వ కౌమార దశ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 పూర్వ బాల్య దశ. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలు వస్తువును పట్టుకోవడానికి మొదట చేతిని మొత్తం ఉపయోగించి తరువాత చేతి వేలుతో వస్తువును పట్టుకోగలుగుతారు. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం ఏది? ఆప్షన్ 1 వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశకు సాగుతుంది. 2 వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. 3 వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. 4 వివిధ వికాసాలు పరస్పర సంబంధం కొనసాగుతాయి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశకు సాగుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్, పిల్లవాడు పరిసరాలను తనకు అనుగుణంగా మార్చుకోవడం అనే సృజనాత్మక ప్రక్రియ. ఆప్షన్ 1 వ్యవస్థీకరణ, 2 సాంశీకరణం, 3 అనుగుణ్యం, 4 సమతుల్యత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 సాంశీకరణ. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానులో సమాధానం రాసే కాలాన్ని బట్టి ప్రజ్ఞా పరీక్షల వర్గీకరణ రకం ఏది? ఆప్షన్ 1 వ్యక్తిగత సామూహిక పరీక్షలు, 2 శాబ్దిక అశాబ్దిక పరీక్షలు, 3 శక్తి వేగ పరీక్షలు, 4 పేపర్ పెన్సిల్ నిష్పాదన పరీక్షలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 శక్తి వేగ పరీక్షలు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పిల్లవాడు అమితమైన సిగ్గు కారణంగా తన తరగతి విద్యార్థులతో సరిగా కలవలేకపోతున్నాడు. ఈ అబ్బాయి సమస్య ఏమిటి? ఆప్షన్ 1 శారీరక సమస్య, 2 శారీరక రుగ్మత, 3 మానసిక రుగ్మత, 4 ప్రవర్తన సమస్య. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ప్రవర్తన సమస్య. రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలలో మొట్టమొదట ఏర్పడే భావ ఉద్వేగం ఏది? ఆప్షన్ 1 భయం, 2 ఉత్తేజం, 3 కోపం, 4 అసూయ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఉత్తేజం. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయుడు కూడా పిల్లలతో ఆటలాడుతూ ఆటలాడే సమయంలో పిల్లల యొక్క ప్రవర్తనను పరిశీలించడం అనేది. ఆప్షన్ 1 సంచరిత పరిశీలన, 2 నియంత్రిత పరిశీలన, 3 అసంచరిత పరిశీలన, 4 అంత పరిశీలన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 సంచరిత పరిశీలన, పార్టిసిపెంట్ అబ్జర్వేషన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇతరులతో గల సంబంధాలు మరియు పుస్తకాలు, కథలు, నవలలు మొదలైనవి చదవడం ద్వారా పిల్లలలో పెంపొందించే ఆత్మభావన ఏది? ఆప్షన్ 1 ఆదర్శ ఆత్మభావన, 2 వాస్తవిక ఆత్మభావన, 3 సార్వత్రిక ఆత్మభావన, 4 అర్జిత ఆత్మభావన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఆదర్శ ఆత్మభావన, ఐడియల్ సెల్ఫ్ కాన్సెప్ట్.
నెక్స్ట్ క్వశ్చన్, గణితం విజ్ఞాన శాస్త్రాల పట్ల ఒకే రకమైన అభిరుచి కలిగిన బాలుడు 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించాడు. అతడు ఎంపీసీ లేదా బైపీసీ గ్రూప్ ఎంపిక చేసుకోవాలి. అతను ఎదుర్కొంటున్న సంఘర్షణ ఏది? ఆప్షన్ 1 ఉపగమ పరిహార సంఘర్షణ, 2 పరిహార సంఘర్షణ, 3 ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ, 4 ఉపగమ సంఘర్షణ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఉపగమ సంఘర్షణ, అప్రోచ్ కాన్ఫ్లిక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, నోమ్ చామ్స్కీ ప్రకారం ప్రతి వ్యక్తిలో ఉండే విభాగం. ఆప్షన్ 1 సార్వత్రిక అభ్యసన విభాగం, సార్వత్రిక భాషా విభాగం, 3 సార్వత్రిక శాస్త్రీయ విభాగం, 4 సార్వత్రిక సామ్యవాద విభాగం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 సార్వత్రిక కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 సార్వత్రిక భాషా వికాసం, యూనివర్సల్ లాంగ్వేజ్ ఫ్యాకల్టీ. నెక్స్ట్ క్వశ్చన్, క్రికెట్ మ్యాచ్లో మొదటి బంతికి అవుట్ అయిన సాగర్ కోపంగా తన బ్యాటును గట్టిగా పిచ్కేసి కొట్టడంలోని ఉన్న రక్షక తంత్రం ఏది? ఆప్షన్ 1 ప్రక్షేపణం, 2 విస్థాపనం, 3 ఉపసంహరణ, 4 ప్రతిగమన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 విస్థాపన, డిస్ప్లేస్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి విశ్వనీయత అనే సద్గుణాన్ని సాధించుకొని మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది? ఆప్షన్ 1 స్వయం ప్రతిపత్తి అండ్ సందేహం, 2 సమగ్రత అండ్ నిరాశ, 3 చొరవ అండ్ అవరోధం, 4 పాత్ర గుర్తింపు అండ్ పాత్ర సందిగ్ధం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వానిలో అభ్యసనం లక్షణం కానిది. ఆప్షన్ 1 అభ్యసనం ప్రయోజనాత్మకమైనది, అభ్యసనం ఒక ఫలితం ప్రక్రియ కాదు, ఆప్షన్ 3 అభ్యసనం గమ్య నిర్దేశమైనది, 4 అభ్యసనం సార్వత్రికమైనది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అభ్యసనం ఒక ఫలితం ప్రక్రియ కాదు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో శారీరక అవసరం కానిది. ఆప్షన్ 1 మాతృ ఉత్సుకత, 2 నిద్ర, 3 ప్రేమ, 4 నీరు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ప్రేమ. నెక్స్ట్ క్వశ్చన్, సుమను పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు తీవ్రంగా దండించడంతో ఆమె అతనంటే భయపడుతుంది. అయితే ఆమెకు మిగతా ఉపాధ్యాయులంటే భయం లేదు. ఇది దీనికి ఉదాహరణ? ఆప్షన్ 1 ఉద్దీపన సామాన్యీకరణ, 2 ఉద్దీపన విశిక్షణ, 3 అయత్న సిద్ధ స్వాస్తవం, 4 విలుప్తీకరణ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఉద్దీపన విశిక్షణ. నెక్స్ట్ క్వశ్చన్, వైగట్స్కీ ప్రకారం కింది వానిలో దిగువ స్థాయి మానసిక ప్రక్రియ ఏది?
ఆప్షన్ 1 ప్రశ్నించడం, 2 సంశ్లేషణ, 3 సృజనాత్మక ఆలోచన, 4 విశ్లేషణ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ప్రశ్నించడం. నెక్స్ట్ క్వశ్చన్, బండూరా పునర్బలనలను 3 రకాలుగా వర్గీకరించారు. ఈ వర్గీకరణకు చెందనది నాట్. ఆప్షన్ 1 ప్రత్యక్ష పునర్బలనం, 2 పరోక్ష ప్రత్యామ్నాయ పునర్బలనం, 3 స్వీయ పునర్బలనం, 4 నిరంతర పునర్బలనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 నిరంతర పునర్బలనం వర్గీకరణ చెందనది. నెక్స్ట్ క్వశ్చన్, గణేష్ పరీక్షలకు తయారవుతూ మొదట ఫిలాసఫీని తర్వాత సైకాలజీని నేర్చుకున్నాడు. సైకాలజీ పరీక్ష రాస్తుంటే అతనికి ఫిలాసఫీ గుర్తుకు వస్తుంది, కానీ సైకాలజీ గుర్తుకు రావడం లేదు. దీనికి కారణం ఏమిటి? ఆప్షన్ 1 దమనము, 2 పురోగమన అవరోధం, 3 తిరోగమన అవరోధం, 4 మానసిక అఘాతము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 పురోగమన అవరోధం. నెక్స్ట్ క్వశ్చన్, రాజేష్ 30 పదాలున్న అర్ధరహిత పదముల జాబితాను 20 సార్లు చదివి నేర్చుకున్నాడు. 2 నెలల తర్వాత అతను అదే జాబితాను మరలా నేర్చుకోమనగా ఈసారి 12 ప్రయత్నాల్లోనూ నేర్చుకోగలిగాడు. అయితే అతని పొదుపు గణన ఎంత? ఆప్షన్ 1 12%, 2 40%, 3 90%, 4 30%. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 40%. నెక్స్ట్ క్వశ్చన్, స్మృతి ప్రక్రియలో మొదటి సోపానం ఏది? ఆప్షన్ 1 అభ్యసన, 2 ధారణ, 3 పునఃస్మరణ, 4 గుర్తింపు. సింపుల్ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 అభ్యసన. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాన్లో భావవేశ రంగానికి చెందనది నాట్ రిలేటెడ్ ఎఫెక్టివ్ డొమైన్. ఆప్షన్ 1 గ్రహించడం, 2 ప్రతిస్పందించడం, 3 విలువ కట్టడం, 4 సంశ్లేషణ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 సంశ్లేషణ. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పరిస్థితికి ప్రతిస్పందనకు మధ్య అనువుగా మార్చుకోవడానికి వీలైన సంధానం ఏర్పడినప్పుడు మిగతా అంశాలు సమానమైనప్పుడు ఆ సంవాదం పటిష్టమవుతుంది అనేది డాష్ నియమం. ఆప్షన్ 1 ఉపయోగితా నియమం, 2 సంసిద్ధ నియమం, 3 అభ్యసన నియమం, 4 నిరుపయోగ నియమం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఉపయోగిత నియమం. నెక్స్ట్ క్వశ్చన్, డిస్లెక్సియా ఈ అభ్యసన లోపం. ఆప్షన్ 1 ఏకాగ్రత లోపం, 2 గణన లోపం, 3 రాత సంబంధ లోపం, 4 పఠన సంబంధ లోపం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 పఠన సంబంధ లోపం, రీడింగ్ డిసేబిలిటీ. నెక్స్ట్ క్వశ్చన్, సమీకృత ప్రకల్పన యందు విషయ సమాచారం అనేది. ఆప్షన్ 1 ఒక సబ్జెక్టుకు పరిమితమై ఉంటుంది, 2 అనేక సబ్జెక్టులకు సంబంధించి ఉంటుంది, 3 సబ్జెక్టుకు సమాచారానికి సంబంధం ఉండదు, సబ్జెక్టుకు సమాచారం ఒకదానికొకటి వ్యతిరేకం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అనేక సబ్జెక్టులకు సంబంధించి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, శిశు కేంద్రీకృత బోధనా విధానానికి వ్యతిరేకమైన ప్రవచనం ఏది?
చైల్డ్ సెంటర్డ్ టీచింగ్ మెథడ్కి వ్యతిరేకమైంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. పిల్లలు ఉపాధ్యాయుల ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి పరిమితం అవుతారు. నెక్స్ట్ క్వశ్చన్, పియాజే మరియు బోనర్లు బోధనా ప్రక్రియలో విభేదించిన ప్రధాన అంశం ఏది? ఆప్షన్ 1 బోధనకు పరిపక్వతకు సంబంధం, బోధన పేరల మధ్య సంబంధం, బోధన విషయాల మధ్య సంబంధం, బోధన మూల్యాంకాల మధ్య సంబంధం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 బోధన పరిపక్వతల మధ్య సంబంధం. రిలేషన్ బిట్వీన్ టీచింగ్ అండ్ మోటివేషన్, మెచ్యూరేషన్. నెక్స్ట్ క్వశ్చన్, హెర్బర్ట్ సోపానంలో చివరి సోపానం ఏది? ఆప్షన్ 1 సమర్పణ, 2 సన్నాహం, 3 అన్వయం, 4 పునర్విమర్శ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 పునర్విమర్శ, రీక్యాప్యులేషన్. నెక్స్ట్ క్వశ్చన్, ఎడ్గర్ డేల్ అనుభవాల శంకు ప్రకారం అధిక మూర్తత్వ అనుభవం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 జంతు ప్రదర్శనశాలలో నీటి ఏనుగును పరిశీలించడం. నెక్స్ట్ క్వశ్చన్, మంత్రణ ప్రక్రియలో మొదటి చర్య ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 మంత్రణతో పరస్పర సంబంధం ఏర్పరచుకోవడం. ఆప్షన్ 2 అనేది ఫస్ట్ యాక్స్ ప్రాసెస్. నెక్స్ట్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రాధాన్యత అంశం. NCF 2005 ప్రాధాన్యత అంశం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 జ్ఞాన నిర్మాణం, కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్ అనేది మెయిన్ ఆబ్జెక్టివ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ ఛానల్. అలాగే ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ.